వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కరోనా కష్టకాలం, కరోనా చేసిన గాయాలు ఇంకా మానేలేవు. ఇంకా కరోనా గురించి చెప్తే కళ్ళకెళ్ళి నీళ్ళు గారే పరిస్థితి. చాలా ఇళ్లల్లో వాళ్ళ ఆత్మీయులు, వాళ్ళ బంధాలు, వాళ్ళ బంధుత్వాల ఫోటోలు గోడకెక్కిన పరిస్థితి కరోనా తెచ్చిన కష్టకాలం. ఇక కష్టకాలం నుంచి, నష్టాల నుంచి ఇంకా గట్టెక్కనే లేవు. మళ్ళా చైనాలో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. సో చైనాలో కొత్త వైరస్ పుట్టుకొస్తే మనం తెలంగాణలో ఈడుండి ఈడెందుకు భయపడాల్సి వస్తుంది అంటే అంత పనిచేసింది మరి చైనా. సో ఆదిలో కూడా కరోనా వైరస్ పుట్టినిల్లైన చైనాలో కూడా కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్వరికి చెప్పకుండా గప్ చుప్గా చైనాలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా మెయింటైన్ చేసింది. సో దాని ఎఫెక్టే ప్రపంచమంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి. సో ఒక్కసారి జరిగింది, రెండుసార్లు జరిగింది, మూడోసారి కరోనా వేవ్ ముచ్చటగా వచ్చి అందరినీ కూడా ఇబ్బంది పెట్టిపోయినా కూడా చైనా గప్ చుప్. సో ఇప్పుడు సేమ్ అదే స్ట్రాటజీని చైనా మెయింటైన్ చేస్తుంది. కుప్పలు తిప్పలుగా కేసులు విజృంభిస్తుంది హెచ్ఎంపీవీ వైరస్, అయినా సప్పుడు చేస్తలేదు. మరి వాళ్ళు సప్పుడు చేయకపోతే వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఏమైనా హెల్త్ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళు కూడా గప్చుగ్గానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అది కేవలం చైనా వరకు మాత్రమే పరిమితం అవుతుంది, మనకాడి వరకు రాదు అంటే కాస్త మనం అందరం ఊపిరి పీల్చుకున్నాం. కానీ అట్లేం లేదు, మళ్ళీ అందరినీ నేను వచ్చి టచ్ చేసిపోతా అన్నట్టు ఒక హెచ్చరిక అనుకోవచ్చు, లేదా ఒక డేంజర్ బెల్ అనుకోవచ్చు, మనని అందరినీ అలర్ట్ చేయడానికి ఒక మెసేజ్ రూపంలోనే అనుకోవచ్చు. ఎందుకంటే బెంగళూరులో ఒకే రోజు ఒక కేసు వచ్చిందిలే అనుకున్నాం, కానీ ఒక కేసు కాదు. జనవరి 3న ఒక కేసు అయితే జనవరి 4న ఒక కేసు, అంటే వరుసగా 2 రోజుల్లో 2 కేసులు. ఒకరు 8 నెలల చిన్నారైతే ఇంకొకరు కేవలం 3 నెలల చిన్నారి. అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన అందరిలో కూడా రేకెత్తే పరిస్థితి. ఎందుకంటే కరోనా చేసిన గాయం ఇంత అంత కాదు. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడైతే వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్ లేకుండా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలిసిందే మనకి. శ్మశాన వాటికల్లో కూడా సరిపోనంత పరిస్థితి మనం చూసినాం. మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ కూడా అట్లే వస్తుందా, మళ్ళీ మన వరకు రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుందా అంటే అవుననే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంకొంతమంది మాత్రం అట్లా కాదనే చెప్తున్నారు. కాకపోతే శాస్త్రవేత్తలు అవునవును అని చెప్పడానికి ఏంటంటే కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా వేవ్ ఎట్లయితే జలుబుతో, దగ్గుతో, హై ఫీవర్తో స్టార్ట్ అయిందో అట్లాంటి సిమ్టమ్సే సేమ్ హెచ్ఎంపీవీ వైరస్లో కూడా నోట్ చేసిన పరిస్థితి. సేమ్ అట్లాంటి పరిస్థితులతోనే ఇవాళ చైనా హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్నారు. సో అడ్మిట్ అయిన వాళ్ళందరికీ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా జలుబు, జ్వరం అండ్ శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు, ఇవే సేమ్ అవే లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయి. సో కరోనా సెకండ్ వేవ్లో ఎట్లయితే ఎయిర్ త్రూ సోషల్ డిస్టెన్స్ లేకుండా చాలా గుమ్మిగూడిన ప్రదేశాల్లో ఒకరికి ఎంత ఈజీగా ప్రబలిందో సేమ్ అదే సీన్ చైనాలో కనిపిస్తుంది. కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్ని మనం ఈజీగా తీసుకోవద్దు, ఈజీగా తీసుకుంటే వైరస్ మన వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో వాళ్ళు చేసే హెచ్చరికలకు బెంగళూరులో నమోదవుతున్న కేసులు అవుననే సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నాయి. ఒకటి కాదు, 2 హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు వచ్చినాయి. చైనా వార్తలు వినిపించి గుప్పుమని కనీసం ఒక వారం తిరగక ముందే బెంగళూరులో అయినాయి. అయితే చైనా లాగా గప్చుప్గా కూర్చోలేదు కర్ణాటక ప్రభుత్వం. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ ప్రాణాలను కాపాడుకోవాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ ఇంకొకసారి హెచ్ఎంపీవీ వైరస్కి బారిన గురి కాకుండా ఉండాలనుకుందేమో. చాలా మంచి పని చేసింది. సో వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది కేసులు, బయట వాళ్ళకి చెప్తే మా పరువు పోతుంది అని ఆలోచించకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మా దగ్గర 2 కేసులు వచ్చినాయి, అసలుకి ఇది హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టు మేము నిర్ధారించినాం. కాకపోతే 2 చిన్నారులకు సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు కలిసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, అసలుకి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ హిస్టరీ ఉందా లేదా అనే దానిపైన అధ్యయనం జరుగుతుంది. సో మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్గా ఉండాలి అని కేరళ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒకప్పుడు మాట్లాడినా, ఇప్పుడు మాత్రం కర్ణాటక గవర్నమెంట్ దీన్ని స్ట్రెస్ చేసి మరీ జాగ్రత్త పరిచేటట్టు అయితే చెప్తుంది. ఇంకోవైపు అమెరికాలో కూడా ఇవే కేసులు స్టార్ట్ అయిపోయినాయి. రష్యా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వీటిలలో ట్రావెల్ హిస్టరీ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఇండియాలో ట్రావెల్ హిస్టరీ ఉండదు కదా, మనం సేఫ్ సైడా అని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఒక్కసారి యాద్ తెచ్చుకోండి. సో అస్సలు నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితులు కావు. 2 కేసులు మనల్ని అలర్ట్ చేస్తున్నాయి. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ కూడా మన దగ్గర కేసులు ఏం నమోదు అవ్వలేవు. కాకపోతే నమోదు అవ్వకముందే ఒక హెల్త్ గైడ్లైన్స్ అనేది కూడా ఇష్యూ చేయడం జరిగింది. 4వ తారీఖు హెల్త్ గైడ్లైన్స్ అనేది మనకి ఇష్యూ చేయండి. అయితే హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి అవుట్బ్రేక్ కేసులు ఇప్పటివరకు అయితే నమోదు కాలేవు అని ఒక ధైర్యం చెప్తుంది. ధైర్యం చెప్తూనే ఒకసారి మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టరీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. సో ఇందులో ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కవర్ యువర్ మౌత్ అండ్ నోస్
విత్ హ్యాండ్ కర్చీఫ్స్ అండ్ టిష్యూ పేపర్స్ వెన్ యూ కాఫ్ అండ్ స్నీజ్. అయితే ఈ అలవాటు మనకి కరోనా నేర్పించిపోయింది. మనకి సర్దైనా జలుబైనా దగ్గైనా కూడా మనం చేతులు అడ్డు పెట్టుకొని తుమ్మడం కావచ్చు, లేదంటే ఆ చేతులు అంటే ఆల్ ఆఫ్ సడన్ మన దగ్గర టిష్యూ లేకున్నా లేదంటే కర్చీఫ్ లేకున్నా ఇట్లా క్లోజ్ చేసుకొని మౌత్ అండ్ నోస్ ఇవి రెండు క్లోజ్ చేసుకొని మనం దగ్గుడు తుమ్ముడు అనేది మనకి ఎట్లా జాగ్రత్తగా ఉండాలి జలుబుతోటి అనేది కరోనా మనకి నేర్పించిపోయింది. సో నాకు తెలిసి కరోనా నేర్పించినది ఎవరు కూడా మర్చిపోదు. ఆ భయంతో కూడా మనం నేర్చుకున్నాం. సో అది మర్చిపోయే పరిస్థితి కాదు. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టెన్లీ విత్ సోప్ అండ్ వాటర్. సో మనం గుర్తుంది మనందరికీ కూడా బయటికి ఎక్కడికైనా పోయేసి వచ్చినా లేదంటే ఏదైనా వస్తువు మనం టచ్ చేయాలన్నా కూడా వెంటనే వచ్చి హ్యాండ్ వాష్ చేసుకునేటోళ్ళం. సైమల్టేనియస్గా కంటిన్యూస్గా మనం హ్యాండ్ శానిటైజర్స్ అనేవి వాడేవాళ్ళం. ఖచ్చితంగా ఒక బ్యాగ్లోనో లేదంటే పర్స్లోనో వాటర్ బాటిల్ ఎట్లా క్యారీ చేస్తామో శానిటైజర్ బాటిల్ కూడా మనం క్యారీ చేసిన పరిస్థితి. సో సేమ్ సీన్ మళ్ళీ ఇవాళ కూడా గైడ్లైన్స్లో మనకి అది ముందుండే పరిస్థితి. అవాయిడ్ అ క్రౌడ్ ప్లేసెస్, గుమ్ముగూడలో అనేది మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. స్టే అవే పబ్లిక్ ప్లేసెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫీవర్, కాఫ్ అండ్ స్నీజ్. సో సేమ్ కరోనా టైంలో కూడా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లాంటి గైడ్లైన్స్ అనేవి మనకు వచ్చినాయి. ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నా, కాస్త ఫీవర్ ఉన్నా, లేదంటే కఫ్ కోల్డ్ ఉన్నా కొంత దూరంగా ఉండండి అని కరోనా ఫస్ట్ వేవ్లా మొత్తుకొని చెప్పిరు. కానీ మొత్తుకొని చెప్పకుండా నాకే ఎందుకు కరోనా వస్తుంది, నాకు వస్తే పక్కన వాళ్ళకి నేను ఎందుకు అంటిస్తా అనే మన నిర్లక్ష్యమే మన వల్ల చాలా మందిని కూడా సఫర్ చేసింది. బయట వాళ్ళని కాదు, ఇంట్లోలను కూడా మనం సఫర్ చేసినాం. అది మనకు తెలియకుండా జరిగిన తప్పు. కానీ ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ మాత్రం అట్లా కాదు, మనకు 3 వేవ్ల కరోనా నేర్పించింది. సో అందుకనే హెచ్ఎంపీవీ వైరస్కి రాకముందే మనం ఈ జాగ్రత్తలు పాటించాలి. అందుకనే మనకు కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, సిగ్గున్నా మనం ఇంటికి పరిమితం అయితే చాలా మంచిది. సో దానికి సంబంధించి అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఏ వాటర్ అండ్ ఈట్ న్యూట్రిషన్ ఫుడ్. సో మనకు కూడా గతంలో ఉండే ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, హాట్గా వండిన ఫుడ్ తీసుకోండి అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఇమ్యూనిటీ అనేది మనలో బిల్డ్ అవ్వాలి. సో చాలామందికి ఏంటంటే థర్డ్ వేవ్లో ర్యాపిడ్గా కరోనా వేవ్ వచ్చింది, చాలా మందికి వచ్చింది. కానీ చాలా మందిలో అసలు కరోనా వచ్చిపోయిందా అనేది కూడా ఒక సందేహంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ నుండి ఇమ్యూనిటీ వాళ్ళని కాపాడింది. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ నుంచి కూడా మనని మనం కాపాడుకోవాలంటే ముందుగానే మనం దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఇమ్యూనిటీ మనలో పెంపొందించుకోవాలి. సో అందుకనే మనం ఒక న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు ఇవన్నీ ప్లెంటీగా తీసుకోవాలని చెప్పి మరోసారి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ మనకు గుర్తుకు చేస్తుంది. అండ్ స్టే ఎట్ హోమ్, లిమిటెడ్ కాంటాక్ట్స్ విత్ అదర్స్, స్లీప్ వెల్. సో నిద్ర ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మనకి ఇమ్యూనిటీ పైన దెబ్బ పడకుండా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన గవర్నమెంట్ గైడ్లైన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇవైతే చెయ్యండి అని చెప్తుంది. మరి అసలు ఏం చేయొద్దు అనే దానికి సంబంధించి కూడా ఇంకొక గైడ్లైన్స్ అని ఇచ్చింది, షేకింగ్ హ్యాండ్స్. సో హ్యాండ్స్ షేక్ వద్దు అని మనకి కరోనా ఫస్ట్ వేవ్ కూడా నేర్పించింది. చాలామంది కూడా అప్పటి నుంచి ఒక హ్యాబిట్ చేసుకున్నారు. సో ఎందుకు మనం హ్యాండ్ షేక్ చేయడం, హాయ్, హలో లేదంటే నమస్తే పెట్టాలని. సో అదే హ్యాబిట్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సిన రోజులు మళ్ళీ మనకు వచ్చేసినాయి అనమాట. రీయూజ్ టిష్యూ పేపర్ అండ్ హ్యాండ్ కర్చీఫ్. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఒకసారి మనం యూజ్ చేసిన హ్యాండ్ కర్చీఫ్ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ యూజ్ చేయడము లేదంటే టిష్యూస్ యూజ్ చేయడము. సో అలవాటు ఉండుంటుంది. కాకపోతే ఆ అలవాటుని ఇప్పుడు మనం వదిలేయాల్సిన టైం వచ్చింది కాబట్టి కొన్ని రోజుల వరకు, నెలల వరకు కొంత వాటిని అవాయిడ్ చేద్దాం మనం. ఎందుకంటే మనం సేఫ్గా అండ్ సెక్యూర్గా ఉండాలి. టిష్యూలు, కర్చీఫ్లు ఏముంది పడేస్తే పోతాయి, లేదంటే మళ్ళీ దాన్ని వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ అట్నే డైరెక్ట్గా అయితే 100% మనం యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం. క్లోజ్ కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్. సో ఇప్పటివరకు ఎవరికైనా జ్వరాలు వచ్చినాయి లేదంటే హాస్పిటల్ అడ్మిట్ అయినని ఖచ్చితంగా పోయి మనం పరామర్శించేసి వస్తాం, లేదంటే వాళ్ళకి దగ్గరగా పోయి మాట్లాడేసి వస్తాం. కానీ ఇప్పుడు అట్లాంటివి తక్కువ చేసుకునే టైం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ చైనాలో కేసులు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి, హాస్పిటల్ ఫుల్ అయిన పరిస్థితికి వచ్చినాయి. అసలు హెచ్ఎంపీవీ వైరస్కి ఎట్లాంటి వ్యాక్సిన్ ఉందో తెలియని పరిస్థితి, అసలు ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుందో అనేది వాళ్ళకు కూడా అర్థమైతే లేదని చెప్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియా చెప్తుంది కానీ చైనా గవర్నమెంట్ ఇప్పటివరకు ఎటువంటి మాట లేదు, గప్చుప్గా ఖాళీ కూర్చుంది, ఏం జరుగుతుందో చూద్దామని. సో అందుకనే ఒక్కసారి మనం చైనా ఇమాజినేషన్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి దగ్గరకు పోయి కాకుండా ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్ల నుంచో లేదంటే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం వాళ్ళని పరామర్శిద్దాం. ఎందుకంటే పరామర్శించి రావాలి అంటే తర్వాత మనం కూడా సేఫ్గా ఉండాలి, మన కుటుంబాలు కూడా సేఫ్గా ఉండాలి అనే ఆలోచన అనేది మనం పెట్టుకుందాం. ఫ్రీక్వెంట్ టచింగ్ ఆఫ్ ఐస్, నోస్ అండ్ మౌత్. సో ఫ్రీక్వెంట్గా మనకు చాలా మందికి అలవాటు ఉంటుంది, ఇక్కడక్కడ పెడతాం కళ్ళల దగ్గరనో, ముక్కు దగ్గరనో, మూతి దగ్గర. అది అంటే మనకు తెలియకుండానే మన హ్యాండ్స్ అనేవి పడిపోతాయి. సో ఇప్పుడు అట్లాంటి వాటి నుంచి మనం చాలా దూరంగా ఉండాలి అండ్ కంటిన్యూ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. స్ప్లిట్టింగ్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. సో అక్కడిక్కడ ఉమ్మేయడం అనేది కరోనా తర్వాత, కరోనా రోజుల్లో కొన్ని రోజులు మర్చిపోయినాం, కాకపోతే ఇది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. సో ఆ హ్యాబిట్ని మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గబాన హెచ్ఎంపీవీ వైరస్ మనలో ఉంది, మనం స్ప్లిట్ చేసినాం అనుకో అది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో నా నుంచి వేరే వాళ్ళకి కాదు, మన కుటుంబాలు కూడా ఉంటాయి, అదే ప్లేస్ని వాళ్ళు కూడా టచ్ చేస్తే మళ్ళీ ఆ వైరస్ బారిన పడకుండా
పోరు. సో అందుకని మనం స్ప్లిట్టింగ్ హ్యాబిట్ అనేది ఖచ్చితంగా ఇవాళ నుంచి మానేయడానికైతే ప్రయత్నం చేద్దాం. అండ్ టేక్ మెడిసిన్. సో కన్సల్టెన్సీ ఆఫ్ ఫిజిషియన్. సో మనకు చాలా మందికి అలవాటు, అంటే కరోనా ఫస్ట్ వేవ్ టైంలో కూడా ఏమొదలే నార్మల్ జలుబే కదా, కొంచెం దగ్గే కదా, ఒక 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, మా అంటే గట్టిగా వారం రోజులు ఉంటుంది అని మనం నెగ్లెక్ట్ చేసి మనకు నచ్చిన ట్యాబ్లెట్లు మనం వేసుకున్నాం. మనకు తెలిసిన ట్యాబ్లెట్లు పోయి మెడికల్ షాప్లో కొనుక్కొచ్చుకొని వేసుకున్నాం. కానీ ఆ హ్యాబిచువేట్ ఇప్పుడు మనం ఖచ్చితంగా వదిలేయాలని నేను చెప్తున్నా, ముచ్చట కాదు. ఇగో ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన గైడ్లైన్స్ వచ్చింది మనకి. ఎందుకు ఈ గైడ్లైన్స్ ఇచ్చిందంటే హెచ్ఎంపీవీ వైరస్ వారం క్రితం వరకు చైనాలో చూసినాం, కానీ 2 రోజుల క్రితం వరకు ఇలా బెంగళూరులో చూసినాం. సో బెంగళూరుకి తెలంగాణకి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో తెలంగాణలో కూడా వస్తుంది అంటే వస్తుందా రాదా అనేది ఎవరు చెప్పలేరు. రాదు అని చెప్పలేరు, వస్తుంది అని చెప్పలేరు. కానీ అది వచ్చినా దాని బారిన పడకుండా మనం ఉండాలని జాగ్రత్తలు మాత్రమే గవర్నమెంట్ చెప్తుంది. ఎవరు చెప్తే మనకేంలే, మనం చేసేదే మనం చేద్దామని అనుకుంటే మాత్రం కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్లు మనం యాద్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అంత ఇబ్బంది పడలేం. లాక్డౌన్లు పెట్టి కూడా మనం బయటికి రాని పరిస్థితి. లాక్డౌన్లు పెట్టకున్నా కానీ ఒకరితో ఒకరు మాట్లాడాలంటే భయం, ఒకరితో ఒకరు కాదు కనీసం ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవలేని పరిస్థితుల్లో మనం వచ్చినాం. సో అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మన వరకు రావద్దు అంటే మనమే స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది కరోనా క్రమశిక్షణ అయితే చాలా మందికి నేర్పించిపోయింది నేను అనుకుంటున్నా. ఎందుకంటే కరోనా అనుభవాలు ఇన్నన్నీ కాదు. సో చాలా మందికి కూడా కరోనా గురించి చెప్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుతుంటాయి. ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ అమ్మలని, నాన్నలని, కుటుంబ సభ్యులని, భార్యలు భర్తలని, కొంతమంది పిల్లలు అనాథలయ్యి ఇప్పటికీ కూడా ఆర్ఫనైజ్లో లేదంటే ఒక చుట్టాల ఇంట్లల్లో తిప్పలు పడుతున్న పరిస్థితులు. సో అంత పెద్ద గాయం. సో అట్లాంటి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న గుండెలకి హెచ్ఎంపీవీ వైరస్ నిజంగానే భయం కల్పిస్తుంది. సో భయపడే పరిస్థితులు కాకుండా మనం ధైర్యంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏవైతే జాగ్రత్తలు చెప్తుందో ఖచ్చితంగా ఆ జాగ్రత్తలను మనం 100కి 100% ఫాలో చేయాల్సిన పరిస్థితులు డేంజర్ బెల్స్ ఇప్పుడు మోగిస్తుందనే మనం అనుకోవాలి. ఎందుకంటే కేవలం చైనానే కదా మన దగ్గరకు వచ్చే వరకు మస్తు టైం ఉంటుంది, ఇండియాలో కాదు కదా అని చాలామంది ఇప్పుడు రిలాక్స్ అయిన పరిస్థితి ఆ వార్తలు విన్న తర్వాత. కొంతమంది కొట్టిపరేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కాదు. హెచ్ఎంపీవీ వైరస్ బెంగళూరు వరకు వచ్చింది. సో బెంగళూరు వరకు వచ్చిందంటే మన వరకు ఎంత దూరంలో ఉందనేది మీకు మీరే ఆలోచించుకోండి. సో అందుకని హెచ్ఎంపీవీ వైరస్ నుంచి మనల్ని మనం దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన డూస్ డోంట్స్ ఇవన్నీ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సో ఇది హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన కేసులు అండ్ గవర్నమెంట్ చెప్తున్న గైడ్లైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా తెలంగాణ.